అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన సీరియస్ అయిండు. ఓ రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చిండు. ఒక వారం రోజులలో మీ తీరు మీరు మార్చుకోకపోతే మీ ప్లేస్లో వేరేటోళ్ళు వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు. ఇన్ఛార్జ్ మంత్రులకు హెచ్చరికలు జారీ చేసిండు. మేము అబ్జర్వ్ చేస్తలేమనుకుంటున్నారు, మేము అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు జిల్లాలలో తిరుగుతుర్రో లేదో, నియోజకవర్గాలలో తిరుగుతుర్రో లేదో ఏం కథ అనేది మొత్తం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలలో తిరుగుతుర్రా లేదా అనేది మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. అందరి చిట్టా నా దగ్గర ఉన్నది. నేను కొద్దిగా ఓపిక పడుతున్నా, ఇక ఓపిక పట్టను. మీరు ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తే మిమ్మల్ని తీసేస్తాం. ఎమ్మెల్యేల ప్లేస్లో వేరేటోళ్ళు వస్తారు, ఇన్ఛార్జ్ మంత్రుల ప్లేస్లో వేరే మంత్రులను పెడతాం, ఇన్ఛార్జ్లను కూడా తీసేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిండు. మరి ఓ రకంగా చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా లేకపోతే రేవంత్ రెడ్డి భయపెడుతున్నాడా ఏందో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి వరుస షాకులు వస్తున్నాయి. ఆ షాకులు ఏంటంటే సర్వే రిపోర్ట్లు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సర్వేలన్నీ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు, మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ లేదు, రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి ఓడిపోయిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని, రేవంత్ రెడ్డి పార్టీలో 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు రేవంత్ రెడ్డి 23 మంది ఎమ్మెల్యేలే గెలుస్తారని, లేకపోతే 42 మంది ఎమ్మెల్యేలే గెలుస్తారని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ పడిపోయేటట్టున్నదని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేటట్లేదని రకరకాల సర్వేలు రేవంత్ రెడ్డికి వస్తున్నాయి. మరి ఇట్లా భయపడి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను అలర్ట్ చేస్తున్నాడా లేకపోతే కావాలనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి, మంత్రులను కంట్రోల్ చేయడానికి, తన గ్రిప్లో పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పైన ఏమైనా కోప్పడుతుందో తెలుస్తలేదు. కానీ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఇవ్వడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో హైకమాండ్తో మాట్లాడిండు. రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ కోప్పడ్డాడట. నీకు సంబంధించినటువంటి టీము ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తారు, వాళ్ళని కంట్రోల్లో పెట్టమని రేవంత్ రెడ్డితో చెప్పిరట. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి లీడరు, ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనేటటువంటి వ్యక్తి కూడా వచ్చింది. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పైన వార్తలు కూడా రాపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని కూడా వార్తలు వచ్చినాయి. ఇంకా తర్వాత రేవంత్ రెడ్డి మంత్రులను కంట్రోల్ చేస్తలేడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి ఎంతసేపు తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుందామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప మరి ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉంటురా, నియోజకవర్గాలలో తిరుగుతురా లేదా, మంత్రులు కరెక్ట్ పనిచేస్తురా లేదా, మంత్రులు వాళ్ళ శాఖలను గట్టిగా నిర్వహిస్తురా లేదా అనేది రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. ఇంతసేపు రేవంత్ అని ఎవరినైనా ఏమన్నా అంటే వాళ్ళ పుసుక్కున నా పైన కుట్ర చేసిన ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పెడతారేమో, ఎవరినైనా ఏమన్నా అంటే పుసుక్కున నా పైన కుట్ర చేసి ఢిల్లీ హైకమాండ్కి ఏమైనా కంప్లైంట్ ఇస్తారేమో అనే బాధతోటి రేవంత్ రెడ్డి ఆ భయంతో ఎమ్మెల్యేలను మంత్రులను కూడా ఏం అంటలేడు అనేది కొంత వినబడినటువంటి ఒక చర్చ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ధైర్యం చేసిండు. ఎందుకు ధైర్యం చేసిండు తెలుసా? రేవంత్ రెడ్డికి సీన్ అర్థమైపోయింది. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే హైకమాండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి దించేస్తారనేది ఒక వార్త చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా అధిష్టానం తొలగించవచ్చు అనేటటువంటి ఒక వార్త చర్చ కూడా వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి రియాలిటీ ఏం అర్థమైందంటే గవర్నమెంట్ మళ్ళీ రావాలి, గవర్నమెంట్ మళ్ళీ రాకపోతే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డికి అర్థమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2034-37 దాకా రేవంత్ రెడ్డి ఒక విజన్ పెట్టుకున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాలలో కూడా రేవంత్ రెడ్డి ఒక విజన్ పెట్టుకున్నాడు. గవర్నమెంట్ మళ్ళీ మనమే రావాలి, మళ్ళీ ఇంకా చాలా పనులు చేసేటివి ఉన్నాయి, మళ్ళీ చాలా అద్భుతాలు చేసేటివి ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డి వర్షన్. రేవంత్ రెడ్డి ఎంతసేపు కేసీఆర్ కంటే నేనే గొప్పని, కేసీఆర్ కంటే నేనే అద్భుతంగా పరిపాలన చేస్తున్నా అని చెప్పి చెప్పుకోవడానికి, జనాల దగ్గర నుండి అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. సరే, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పాత ముఖ్యమంత్రి కంటే నేనే బెటర్ అని అనిపించుకోవడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తారు. రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రయత్నం చేస్తారు, కానీ ఫెయిల్ అవుతున్నాడు. ఫస్ట్ నుండి స్టార్టింగ్ ఇప్పటి ఎండింగ్ దాకా మొత్తం రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. అన్ని విషయాలలో 6 గ్యారంటీలలో 420 హామీలలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలలో ఫెయిల్యూర్సే. రేవంత్ రెడ్డి దేంట్లో సక్సెస్ అయ్యిండు? ఉచిత ప్రయాణంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు. మహిళలు తిడుతున్నారు, ఉచిత ప్రయాణం ఎవరి కోసం పెట్టిండు, ఎందుకు పెట్టిండు, దేనికోసం పెట్టిండు? మన ఉచిత ప్రయాణం అందరు రోజు పొద్దుగాలు అయితే మన జర్నీ చేస్తురా? కాదు కదా, అవసరం ఉన్నప్పుడు మాత్రమే పోతారు కదా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పైన విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పైన రకరకాల చర్చలు వస్తున్నాయి, రకరకాల రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి కూడా కనబడుతున్నది. అయితే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తిట్టడానికి ముఖ్యమైన రీజన్ ఏం చెప్పనా? ఎమ్మెల్యేల పైన ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇసుక దందా ఎత్తురని, ఎమ్మెల్యేలు భూములు కబ్జాలు పెడుతురని, ఎమ్మెల్యేలు దందాలు చేస్తురని, ఎమ్మెల్యేలు హైదరాబాద్ విడిచిపెట్టి నియోజకవర్గాలకు పోతలేరని, ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరుగుతలేరని. ఎమ్మెల్యేలు తిరుగుతలేరట కానీ బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతురట. బీఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్లో పోతురు, బీఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్కి పోయించిన తర్వాత ఎమ్మెల్యేలు పోతురు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాగా వర్షం పడ్డది అనుకో, ఒక నియోజకవర్గంలో వర్షం పడ్డది, ఒక విలేజ్లో
మొత్తం బాగా వర్షం వచ్చి వరదలు వచ్చి ఆ ఊర్లో ఉన్నటువంటి ఇల్లులు మొత్తం కొట్టుకోపోయినాయి అనుకుందాం. 4-5 ఇల్లులు కొట్టుకోపోయినాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఎవరికేం ఇబ్బంది కాలేదు కానీ ఇల్లులు కొట్టుకోపోవడమో లేకపోతే ఏదైనా ఇబ్బంది కావడమో జరిగితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి లీడరు పోయి పరామర్శిస్తూ వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాడు పోయి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోతున్నారు. అప్పుడు జనాలు ఏమనుకుంటారు, మంచిగా చెడో ఓడిపోయినోడు మా దగ్గరికి ఫస్ట్ వచ్చిండు, గెలిచినోడు ఇప్పటిదాకా రాలేదు అని అనుకుంటారు కదా. అదే గెలిచినోడు తక్కువ ఉరికిండు అనుకో, అప్పుడు ఏమనుకుంటారు జనాలు, మాకు ఏ ఆపద వచ్చినా మాకు ఏ ఇబ్బంది అయినా మా ఎమ్మెల్యే ఉంటాడు, మా ఎమ్మెల్యే చూసుకుంటారు అని అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి లేదు, గ్రౌండ్ తిరుగుతలేదు చక్కగా. అందుకే రేవంత్ రెడ్డి కోపం వచ్చి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పైన కోప్పడ్డాడు. రెండోది నేను చెప్పను, రేవంత్ రెడ్డికి ఉన్న బాధ, బీఆర్ఎస్ వాళ్ళు పొద్దుగాల అయితే రేవంత్ రెడ్డి తిడుతురు. రేవంత్ రెడ్డి అట్లా ఇట్లా ఇది ఐసా తైసా అని చెప్పి రేవంత్ రెడ్డిని రకరకాల విమర్శలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన కోప్పడుతురు, తిడుతురు, రేవంత్ రెడ్డి పైన రకరకాల అంశాలు నడుస్తున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా రెస్పాన్స్ అవుతలేడు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైనా కేసీఆర్ని తిట్టిరనుకో కేసీఆర్ మాట్లాడకపోతుండే. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతుండే, ప్రెస్ మీట్లు పెట్టి దన్న కాంగ్రెస్ వాళ్ళని తిడుతుండే, బీజేపీ వాళ్ళని తిడుతుండే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేటీఆర్ తిడుతున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు తిడుతుంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు విమర్శలు చేయరు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరేం చేసిరు, కేసీఆర్ ఏం చేసిరు, అప్పులు చేసిన అట్లా ఇట్లా అని కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళని తిట్టాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళని విమర్శలు చేయాలి కదా, చేయరు. ఎందుకు చేయరంటే రేవంత్ రెడ్డిని తిట్టిరు కదా, మమ్మల్ని తిట్టిరా? రేవంత్ రెడ్డిని తిడితే మాకేంది? రేవంత్ రెడ్డిని తిట్టుకొని మాకేం అవసరం, మమ్మల్ని అయితే తిట్టలే కదా. ఇది ఎమ్మెల్యేల కథ. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కోపం వస్తుంది. ఎందుకంటే నేను సీఎం, అన్ని నేనే సమాధానం చెప్పుకోవాలన్నా, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పరా, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. మరి వాస్తవమే కదా. ఇప్పుడు అన్నిటికీ రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారా? రేవంత్ రెడ్డికి ఎన్ని పనులు ఉంటాయి? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళను అట్లీస్ట్ మళ్ళీ రివర్స్ అటాక్ అయినా చేయాలి కదా, చెయ్యరు. మాకేమవుతుంది, మాకేం అవసరం అనేది ఎమ్మెల్యేల వర్షన్. అక్కడ రేవంత్ రెడ్డి కోపం. ఇంకా మూడోది, ఎమ్మెల్యేలు జనాలను కలుస్తలేరు. ఎమ్మెల్యేలు వాళ్ళ పర్సనల్ పనులు చూసుకుంటారు. వాళ్ళ హైదరాబాద్కి వచ్చుడు, సెటిల్మెంటు, దందాలు, ఏదో ఇక అన్ని వాళ్ళ పర్సనల్. కానీ జనాలను అంతా కలిసే పరిస్థితి లేదు. సర్పంచ్లను కలుస్తలేరట. గ్రౌండ్లో ఉన్నటువంటి లీడర్లను ఎమ్మెల్యేలు చక్కగా కలుస్తలేరు, మాట్లాడతలేరు. ఇంకోటి, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు మంత్రులు పిలిచిన పోరు, మంత్రులను పట్టించుకోరు. ఎమ్మెల్యేలు కొంతమంది మేమే సీఎం, మేము ఎట్లా చెప్తట్లా ఏది పడుతుంది అనేది మొత్తం ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అది రేవంత్ రెడ్డికి నచ్చలే. ఇంకోటి, రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను కలుద్దాం రండి అనే ఎమ్మెల్యేలు పోతలేరు. మరి అదేందో మరి అక్కడ కూడా రేవంత్ రెడ్డి కోపం వచ్చింది. ఇక ఈ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టాలనే ఆలోచనతోటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కోప్పడ్డాడు, తిట్టిండట. వారం రోజులలో మీరు కనుక సెటిలైట్ కాకపోతే, వారం రోజులలో మీ తీరు మీరు మార్చుకోకపోతే మీ ప్లేస్లో వేరేటోళ్ళు వస్తారని చెప్పినట్టు. మరి నాకు అర్థం కాదు ఏంటంటే, ఎమ్మెల్యేలను అంత ఈజీగా తీసేయవచ్చా? ఎమ్మెల్యేల ప్లేస్లో వేరేటోళ్ళు వచ్చాడంటే ఏంది? అంటే 2028 ఎన్నికలలో ఇప్పుడున్న వాళ్ళకు టికెట్లు ఇయ్యరా? వేరే వాళ్ళకి ఏమైనా టికెట్లు ఇస్తారా? అట్లేమన్నా మారుస్తారా? లేకపోతే ఈయన ఎమ్మెల్యే 10లకు వెళ్ళి ఏమైనా సస్పెండ్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఏమైనా సస్పెండ్ చేస్తారా? ఏందనేది అర్థం కాలేదు. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం వార్నింగ్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. మీరు వారం రోజులలో తీరు మార్చుకోకపోతే మీ ప్లేస్లో వేరేటోళ్ళు వస్తారని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి తీరు ఎందుకు మార్చుకుంటలేడు? మరి రేవంత్ రెడ్డిని తీసేయాలి ఫస్ట్. అసలు రేవంత్ రెడ్డిని తీసేస్తే పంచాయతీ ఉండదు, లొల్లి ఉండదు, ఈ కథ ఉండదు. రేవంత్ అన్నకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, పరిపాలన తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, బూతులు మాట్లాడతాడు, రాజకీయ నాయకులను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతాడు, ఏం చేయాలో తెలియదు, ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాడు. తెలంగాణ చుట్టూ సముద్రాలు ఉన్నాయంటాడు, ఆ ప్రాజెక్ట్ ఏడుందో తెలియదు, ఆ అడవి ఏడున్నదో తెలియదు, ఏం తెలియదు. ఏ ప్రాజెక్ట్ ఎంత ఎస్టిమేషన్ కూడా తెలియదు, రోడ్డుకి ఎంత అట్లా ఇట్లా ఏది తెలియదు. ఆయన ఎమ్మెల్యేలను తిట్టుడు. ఇంకా మంత్రులను తిడుతుండట, మంత్రుల గురించి చెప్తుంటాడు. ఇన్ఛార్జ్ మంత్రులు మంచిగా పనిచేయాలి, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులను తీసేస్తాం, తొలగిస్తాం. రేవంత్ రెడ్డి కంటే మంత్రులే నయ్యం, నన్ను అడిగితే బెటరు. మంత్రులే మంచిగా పనిచేస్తారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పనిచేస్తుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తుండు, బట్టి విక్రమార్క పనిచేస్తుండు, కొండా సురేఖ పనిచేస్తుంది, సీతక్క పనిచేస్తున్నది, పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నాడు, దామోదర్ రాజనరసింహ పనిచేస్తున్నాడు, అడ్లు లక్ష్మణ్ పనిచేస్తున్నాడు, వాకాటి శ్రీహరి పనిచేస్తున్నాడు, వివేక్ వెంకటస్వామి పనిచేస్తున్నాడు. మంత్రులందరూ మంచిగానే పనిచేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తున్నాడు. వీళ్ళందరూ బాగానే చేస్తారు పని. తుమ్మల నాగేశ్వరరావు పనిచేస్తుండు. వీళ్ళేమన్నా తక్కువ చేస్తురా పని? మంచిగానే చేస్తారు కదా. రేవంత్ రెడ్డి కంటే వీళ్ళు నయమే మంత్రులు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎంతసేపు ఎమ్మెల్యేల మంత్రులను తిట్టుడు. ఎందుకు తెలుసా? రేవంత్ రెడ్డి పైన ఏమైనా నెగిటివ్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ మీద నెడుతున్నాడు.
ఇప్పుడు అన్ని మీడియా ఛానల్లో వార్తలు ఏది ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పైన ఫైర్ అయ్యిండు, మంత్రుల పైన ఫైర్ అయ్యిండు, తీరు మార్చుకోకపోతే తీసేస్తా అన్నాడు. ఇప్పుడు ఏం అర్థం ఏంది? రేవంత్ రెడ్డి పెత్తనం బాగా నడుస్తుంది కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి మంత్రులను తిడుతుండు, ఎమ్మెల్యేని కంట్రోల్ చేస్తుండు. రేవంత్ రెడ్డి గ్రేట్. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు లీడర్ మొత్తం కాంగ్రెస్, కానీ లేకపోతే కాంగ్రెస్ లేదు. ఇది రేవంత్ రెడ్డి బహుశా వర్షన్ కావచ్చు. ఓసారి క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఆ మంత్రులను తిట్టిండని ఏబిఎన్ రాధాకృష్ణ వార్త రాసిండు. మంత్రుల పైన కోప్పడ్డాడని ఏబిఎన్ రాధాకృష్ణ వార్త రాస్తే నేను కొంతమందితో మాట్లాడినా. తర్వాత కొన్ని మీడియా ఛానల్ కూడా వార్తలు వచ్చినాయి. ఒక పెద్ద మనిషి చెప్పిండు, ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన కూడా వేరే వాళ్ళతో మాట్లాడిండట. కొంతమంది రిపోర్టర్లు కూడా మంత్రులను అడిగిరట, సార్ ముఖ్యమంత్రి మిమ్మల్ని విమర్శించినట, తిట్టిండట, కోప్పడ్డాడట కదా అంటే గాయనమమ్మల కోప్పడు ఏందని చెప్పిరట ఒక మంత్రి. రేవంత్ రెడ్డి కథ ఇట్లున్నది. ఎందుకు కోప్పడతారు, ఎందుకు తిడతారు? రేవంత్ రెడ్డి ఎందుకు తిట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చెప్పురి? ఎందుకు తిడతారు రేవంత్ రెడ్డి? ఇట్లా రకరకాల వార్తలు రాపించుకుంటారు, వార్తలు రాపిస్తారు, రకరకాల కథ ఉంటుంది. ఇదంతా కామన్ కదా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మంత్రుల పైన ఎమ్మెల్యేల పైన కోప్పడ్డాడు అనేది ఇవాళ వార్త. ఎస్ఐఆర్ ఏదైతే ఓటుకి సంబంధించినటువంటి అంశం ఉందో, ఓట్ల పైన అవగాహన కల్పించడం, ఎస్ఐఆర్ అవగాహన కల్పిస్తున్నటువంటి ఆ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన కోప్పడ్డాడట. వాళ్ళు చక్కగా పనిచేస్తలేరని. ఏం లేదు, రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే, రేవంత్ రెడ్డి పైన బాగా వ్యతిరేకత ఉన్నది అనుకో, రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి వల్లే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని ఏమన్నా అనుకున్నారు అనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా? నేను మస్తు పని చేస్తున్నా, ఎమ్మెల్యేలే మంచిగా పనిచేయలేరు, మంత్రులే పనిచేయలేరు, ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరుగుతలేరు, మంత్రులు జిల్లాలు చూసుకుంటలేరు, మంత్రులే ఫెయిల్, ఎమ్మెల్యేలే ఫెయిల్, నేను సూపర్ అంటాడు. ఇప్పుడు అనడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు, అట్లా చెప్పడానికే రేవంత్ రెడ్డి రకరకాల వ్యవహారం నడిపిస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుందో. బహుశా రేవంత్ అన్నకు భయం కావచ్చు, ఎక్కడ ఎమ్మెల్యేలు నా పైన తిరుగుబాటు చేస్తారో, మంత్రులు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, వీళ్ళని అందరినీ కంట్రోల్ పెట్టాలి, వీళ్ళందరినీ ఏమనుకుంటారని అనాలి. అందుకే రేవంత్ రెడ్డి ఇదంతా అంటుండేమో అనేది పెద్ద వర్షన్. అసలు నిజంగానే రేవంత్ అన్న తిట్టిండా, నిజంగానే రేవంత్ అన్న కోప్పడలేదా పెద్ద క్వశ్చన్ మార్కే. ఆయన వార్తలలో ఇట్లేమని ఎత్తుర్రా, కోప్పడ్డాడు, సీరియస్ అయ్యిండు అని చెప్పి. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.